వెల్కమ్ బ్యాక్. వరల్డ్ కప్ అనగానే బంగారంతో దగదగ మెరిసే కప్ కళ్ల ముందు కదలాడుతోంది. కానీ విశాఖలో మాత్రం కోడిగుడ్డు గుర్తుకొస్తోంది. కోడిగుడ్డుతో కళాఖండాలను సృష్టిస్తూ క్రికెట్ వరల్డ్ కప్ ను తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు ఓ ఆర్టిస్ట్. అతను సృష్టిస్తున్న అద్భుతాలు మనం చూద్దాం. విశాఖకు చెందిన ఇతడి పేరు శంకర్. సాఫ్ట్వేర్ కంపెనీలో యానిమేటర్ గా పనిచేస్తున్న ఈయన కోడిగుడ్డుతో రికార్డులు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎగ్ పెంకులతో బైక్స్, బర్డ్స్, ఫ్లవర్స్, స్నేక్స్ ఇలా అనేక అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నాడు. తాజాగా వరల్డ్ కప్ నమూనాను తయారు చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ఎగ్ కర్రీ అంటే బాగా ఇష్టపడే ఈ యానిమేటర్ పెంకులను వృధాగా పారేయడం ఎందుకని ఆలోచించాడు. అప్పటి నుంచి కోడిగుడ్డు పెంకులను రకరకాల షేప్స్ లో కట్ చేసి వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టాడు. వాటికి రంగులు వేసి పూసలు, అద్దాలు, చెమ్కీలతో అలంకరించి అందంగా తయారు చేస్తాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ జరుగుతూ ఉండడంతో వరల్డ్ కప్ ను తయారు చేశాడు. ఇప్పటి వరకు కేవలం హాబీగా మాత్రమే చేసిన ఈ ఆర్ట్ ను ఇక నుంచి రికార్డుల కోసం కృషి చేస్తానని అంటున్నాడు. భవిష్యత్తులో గిన్నిస్ రికార్డ్ సాధించాలని తపన పడుతున్నాడు శంకర్. కూడా నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. అయితే చిన్న చిన్న యానిమేషన్స్, డాక్యుమెంటరీస్ అన్నీ కూడా షూట్ చేసి చేస్తుంటాను. క్రికెట్ అలాగా వస్తుంది కాబట్టి వరల్డ్ కప్ కోసం నేనేమైనా ప్రత్యేకంగా చేయాలని చెప్పి ఈ ఎక్సెల్ ఆర్ట్తోనే ఒక వరల్డ్ కప్ తయారు చేయడం జరిగింది. సో నేను చేసిన ఈ వరల్డ్ కప్ని ఆప్షన్ పెట్టి ఆ ఆప్షన్ మీద వచ్చిన పర్సంటేజ్ ఏమొచ్చి పూర్ పీపుల్కి ఖర్చు పెడదామని చెప్పి నేను అనుకుంటున్నాను. స్పందించే హృదయం ఉండాలే కానీ వ్యర్థానికి కూడా ఓ అర్థం ఇవ్వవచ్చు అని నిరూపిస్తున్నాడు శంకర్. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మీడియాపై కోపం వచ్చింది. తనపై తప్పుడు వార్తలు ప్రచురించిన 3 వార్తా సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు జయ. పూణేకు చెందిన హవాలా వ్యాపారి హసన్ అలీ